హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దత్తాత్రేయుడి గురించి తెలుసుకుందాం. దత్త అనే పదానికి సమర్పించిన అనేక అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది. ఉత్తరాది సాంప్రదాయాలలో దత్తాత్రేయుడిని ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగాను, నాద యొక్క అధినాద సాంప్రదాయానికి సంబంధించిన ఆరుగురు ఆదిగురువుగా గుర్తిస్తారు. దత్తాత్రేయుడు మొట్టమొదటిలో యోగదేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత సంస్కృత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకున్న ఉత్తమునిగా మారారు. కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూ భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడినారు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందారు. అద్వైత వేదాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశారు. నారద మహర్షి అనసూయ ప్రాతివత్యాన్ని భర్త పట్ల భావం గురించి బ్రహ్మ విష్ణు శివుడు ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. దీనితో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె ప్రాతివత్యాన్ని కోల్పోయేగా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు. అత్రి ఆశ్రమం లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు వచ్చి అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు.